స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే చర్య తీసుకోవాలి గాడిపల్లి సుధీర్పై వెంటనే హెచ్చరించే చర్య తీసుకోవాలి అధిక వడ్డీలకు వసూలు చేస్తున్న గాడిపల్లి సుధీర్పై వెంటనే చర్య తీసుకోవాలి గాడిపల్లి సుధీర్పై వెంటనే అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే అరెస్టు చేయాలి గాడిపల్లి సుధీర్ని వెంటనే అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే అరెస్టు చేయాలి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే ఇబ్బందులకు గురి చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఇబ్బందులకు గురి చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించాలి పోలీసు యంత్రాంగం వెంటనే వేతన ఇబ్బందులకు గురి చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న గాడిపల్లి సుధీర్ని వెంటనే లైసెన్స్లు లేకుండా అక్రమంగా 12% నుంచి 15% అధిక వడ్డీలు ఇస్తూ మరి పేదలను గురి చేస్తూ మరి అసలు ముట్టినప్పుడు కూడా మరి మిత్తి ఎంతో కొంత ఆగితే దానికి డబుల్ వేస్తూ కోర్టు నుంచి లక్షల రూపాయల నోటీసులు పంపిస్తూ మరి పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గాడిపల్లి మరి సుధీర్పై వెంటనే చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటు విషయంలో మరి గౌరవ పోలీసు యంత్రాంగానికి కూడా మరి దరఖాస్తులు గతంలో మరి సుధీర్ పైన మరి కేసు కూడా పెట్టడం జరిగింది. కేసులు పెట్టినా చట్టం కానీ ప్రజాస్వామ్యం కానీ పోలీసు యంత్రాంగం కానీ దాన్ని ఏమి చేయరని చెప్పేసి బాటంగానే సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి భారత రాజ్యాంగంలో మరి 12% 15% అధిక వడ్డీలు వసూలు చేయాలని చెప్పేసి ఎక్కడైనా ఉన్నదా? ఇంతటి దుర్మార్గాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం గౌరవ డీసీపీ గారు స్పందించి వెంటనే గాడిపల్లి సుధీర్ పైన చర్యలు తీసుకొని మరి ఆయన ఉన్నటువంటి లైసెన్స్ ఉంటే లైసెన్స్ లేకుంటే అధిక వడ్డీలు వసూలు చేస్తున్న అతని పైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మరి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా మరి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుధీర్ అనే వ్యక్తి సన్ ఆఫ్ కాశీనాథం అనే ఆయనే సుధీర్ అనే వ్యక్తి మాకు ఫైనాన్స్ ఇచ్చి డైలీ ఫైనాన్స్ రూపంలో డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆల్రెడీ మేము డబ్బులు కట్టంగా కూడా మమ్మల్ని విమర్శించి ఫ్యామిలీ జోలికి పోయి అమౌంట్ మీరు కట్టలేదు, మీ ఉన్న పేపర్లు కానీ ఎవి కానీ మా దగ్గరనే ఉన్నాయి, నువ్వేం చేసుకుంటావో చేసుకో, పోలీసు యంత్రాంగం కూడా మమ్మల్ని ఏం చేయదు అని చెప్తున్నారు. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. ఒక్కొక్కళ్ళ మీద 18,80,000 వేసిండు. ఎట్లా అని కట్టాలి సార్? మేము అన్నీ ఆల్రెడీ అమౌంట్ కట్టేసినాం. మేము అమౌంట్ కట్టినాక చెక్కు, స్పాన్సర్ నోటు, బాండ్ పేపరు ఆయన దగ్గర పెట్టుకొని చెల్లించలేదు, మీరు మాకు పైసలే చెల్లించలేదు, మీరు పైసలు చెల్లించలేదు, మా దగ్గర అసలు రూపాయి కూడా మీరు ఇయ్యలేదు నాకు అని చెప్పి మమ్మల్ని రిటర్న్ చేసి కోర్టు నోటీసులు పంపించి మమ్మల్ని భయప్రాంతులు గురి చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మా కుటుంబ సభ్యులని కానీ అందరినీ గుంజి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు సార్. ఎక్కడ ఒక రూపాయి పుట్టనియకుండా ఇవన్నీ చేసుకొని మేము కంప్లైంట్ చేసినాం. ఆల్రెడీ అమౌంట్ కూడా ఇచ్చినాం. ఆయనకి అమౌంట్ ఇచ్చిన పేపరు అన్నీ ఉన్నాయి. ఆయనకు ఒప్పుకొని ప్రతి ఒక్క రూపాయి కూడా మేము చెల్లించినాం. ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్ ఇక్కడ 40,000 ఉంటే ఇక్కడ 18,50,000 ఇక్కడ వేసిండు. ఏ రకంగా మేము కట్టాలి సార్? ఒక్కొక్కళ్ళకి మేము ఎట్లా అని కట్టాలి? 8,50,000 ఏ రూపంగా మాకు ఇచ్చిండు? ఏ రూపంగా మేము హోటల్లో పని చేసుకొని బతికే వాళ్ళము? ఆయన దగ్గర ఆర్థిక ఇబ్బంది మేము ఉంటే మేము 1,00,000 రూపాయలు మాత్రమే మేము రుణంగా తీసుకున్నాం. అది కూడా మేము డైలీ చెల్లించినాం. మా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు, మా ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఏమనంటే అక్కడ వాళ్ళ వదిన ఉంది పెంబర్తిలో, అది ఇది అని చెప్పి బచ్చనపేటలో పెంబర్తిలో ఆమె ఉంది, ఆమె ఏమైనా చేయగలుగుతుంది మిమ్మల్ని, మీరు రాత్రి కూడా కనిపించకుండా పోతారు అని చెప్పి ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇట్లాంటి నోటీసులు వేయడం వల్ల మేము భయపడి సిపిఎం సార్ దగ్గరికి వచ్చి మేము చెప్తే సార్ మమ్మల్ని చర్య తీసుకొని ఇట్లా ముందుకు చేయమని చెప్పారు సార్. నమస్కారం అండి, నా పేరు ప్రియాంక. మేము ఆలయ నుంచి వచ్చాము. మేము సుధీర్ అనే వ్యక్తి దగ్గర ఫైనాన్స్ రూపంలో మా ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న అమౌంట్ మేము చెల్లించడం కూడా జరిగింది. కాకపోతే దానికి షూరిటీగా మా ఆయన వాళ్ళ బావ అంటే నాకు అన్న అవుతాడు, ఆయన షూరిటీ పెట్టించినందుకు, ఆయన పేపర్స్ ఉన్నందుకు ఆయనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మేము ఆయన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి చెల్లించాం. కాకపోతే మీ ఇంట్రెస్ట్ ఒక 50,000 ఏదో ఆగినందుకు మాకు 8 lakhs మాకు వేసిండు, మా అన్నకి 6 లక్షల వరకు వేసిండు. మేము ఇదంతా ఎక్కడి నుంచి కట్టాలి? ఆయన దగ్గర మేము తీసుకున్న అసలు కంటే మిత్తి కలిపి మేము ఇంకా ఎక్కువనే డబ్బులు చెల్లించాం పరువు కోసం. అయినా కూడా ఆయన
బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీ ఆయనను చంపేస్తా, మీ అన్నను చంపేస్తా, మీ పిల్లలను కూడా చంపేస్తా, నేను ఏదైనా చేయగలుగుతాను అని మమ్మల్ని ఫ్యామిలీ నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. ఆయన ఇంతకు నుంచి మేము డబ్బులు కట్టుకునే పరిస్థితిలో మేము లేము. మాది చిన్న హోటల్, మా మామయ్య పెరాలసిస్ పేషెంట్, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ టెన్షన్స్లో మాకేమైనా అయినా మాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు సార్. ఆయన మమ్మల్ని దాదాపు 1 ఇయర్ నుంచి చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఇంటి దగ్గరకు వచ్చి, షాప్ దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేయడం, మా షాప్ దగ్గరికి మనుషులను తీసుకురావడం, ఇంటి మీదకి మనుషులను పంపించడం జరుగుతుంది సార్. ఇంతకు మించి మేము ఆయన ప్రెజర్ మేము తట్టుకోలేము. మాకు ఒక న్యాయం కావాలంటే ఫిర్యాదు చేశారు. ఆర్ఆర్లో పిటిషన్ పెట్టుకున్నాం సార్. ఆర్ఆర్లో పిటిషన్ పెట్టుకుని ఎస్ఐ సార్ కాల్ చేస్తే నేను రాను, మా నాన్నమ్మ చనిపోయిందని చెప్పినాక ఒక 1 మంత్ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. 1 మంత్ తర్వాత పాండుని ఎవరు పాండుని తీసుకొని వచ్చిండు. అప్పటికి నేను చెప్పిన, నేను 1 ఇయర్ వరకు నేను ఏది కట్టుకోలేనంటే ఫోర్స్ చేసి బలవంతంగా 6 నెలలకి అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాడు. అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాక ఏమన్నాడంటే, సరే నీ దగ్గర ఎప్పుడైతే అప్పుడు డబ్బులు ఇవ్వు, ఇది ఒక సంతకం నాకు ఒక ధైర్యం కోసం పెట్టించుకుంటున్నా అని చెప్పింది సార్. దాని తర్వాత ఒక 6 మంత్స్ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఈ 6 మంత్స్ తర్వాత నుంచి మమ్మల్ని పని కూడా వేసుకొని ఇస్తలేడు. అప్పటికి మేము 2 lakhs మా మీద వేసుకొని మేము కట్టినాం కూడా. 2 lakhs కట్టినాక కూడా ఇంకా 6 lakhs కట్టాలని వాళ్ళకి, 8 lakhs కట్టాలని మా హస్బెండ్కి నోటీస్ వస్తుంది. మేము ఇంతకు మించి ఎలా కట్టుకోవాలి? మాకు చాలా పేద కుటుంబం, మేము ఇంతకు మించి కట్టుకోలేము. నేను మా ఆయన కష్టపడితేనే మాకు డబ్బులు వస్తుంది. ఇంతకు మించి మేము ఏం చేయలేము.